అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక గురుకులంలో ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. ఒకడు తెలివైన వాడు, మరొకడు సాధారణ విద్యార్థి. తెలివైన వాడికి ఒకసారి పాఠం విన్న వెంటనే గుర్తుంచుకునేవాడు. మరొక విద్యార్థి ఎన్నిసార్లు చదివినా గుర్తుండకపోయేది. చివరికి బాధపడి ఆ విద్యార్థి గురూజీని అడుగుతాడు. గురూజీ, నాకు చదువు రావట్లేదు, మర్చిపోతున్నాను, నేను చదువు మానేస్తా అంటాడు. అప్పుడు ఆ గురూజీ బయటికి తీసుకెళ్ళి ఒక బండరాయిని చూపిస్తాడు. ఆ బండరాయి మీద గుంత ఉంటుంది. ఆ గుంత ఎలా పడింది అని చెప్పేసి ఆ విద్యార్థిని అడుగుతాడు. అప్పుడు గురూజీ నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ గురూజీ ఇలా చెప్తాడు, ఆగకుండా పడ్డ నీటి బిందువులే ఆ రాయిని చెక్కింది. నీ చదువు కూడా అలాంటిదేరా, నీవు కూడా ఆగకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తావు అని చెప్పేసి చెప్తాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థి నిరంతరంగా చదవడం స్టార్ట్ చేశాడు. కొద్దిగా చదివాడు, మర్చిపోయినా మళ్ళీ చదివాడు. చివరికి అతడు మంచి పండితుడు అయ్యాడు. కాబట్టి తెలివి ఒకటే ఉంటే సరిపోదు, పట్టుదల కూడా ఉండాలి. ఆగకుండా చదివితే విజయం ఖచ్చితంగా మీకు సొంతమవుతుంది. జై హింద్.